అదొక స్వచ్ఛమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఆ ఇల్లు ఒక మమతల కోవెల. ఆ ఇంట్లో ఉండేవాళ్ళని స్వచ్ఛమైన, కల్మషం లేని మనసులు. ఆ ఇంటి యజమాని రఘుపతికి ఎండనక, వాననక కష్టపడి వ్యవసాయం చేయడం బాగా తెలుసు. తన రెక్కల కష్టంతోనే తన ఇద్దరు కొడుకుల్ని మంచి చదువులు చదివించారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాడు. ఆయన భార్య ఊర్మిళ భర్తతో పాటు పొలం పని చేసేది. పిల్లల కోసం ఇద్దరూ చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వారికి ఆ అవసరం లేదు. కొడుకులిద్దరూ బీటెక్ చేశారు. పెద్ద అబ్బాయి శ్రీధర్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌గా చేస్తున్నాడు. చిన్న అబ్బాయి శ్రీకాంత్ అతను కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. శ్రీధర్‌కి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. అమ్మాయి చాలా బాగుంది. కట్నం కూడా బాగానే ఇస్తామన్నారు. నిజానికి తనకి కట్నం మీద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అమ్మాయి బాగుండి మంచిదైతే చాలు. శ్రీధర్ తల్లిదండ్రులకి ఆడపిల్లలు లేకపోవడం వల్ల ఎప్పుడెప్పుడు కోడలు పిల్ల వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే అనుకోకుండా ఈ సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు మహాలక్ష్మి. చూడ్డానికి కూడా లక్ష్మీదేవిలా ఉంది. బీటెక్ చేసింది. ఏదో చిన్న జాబ్ చేస్తుంది. నెలకి 15,000 జీతమైనా అవసరం లేదు జాబ్ చేయడం అనుకున్నాడు శ్రీధర్. అమ్మాయి తండ్రి పొలిటీషియన్. వాళ్ళకి భూమి కూడా బాగా ఉంది. వ్యవసాయం చేస్తారు. ఆస్తికి ఏం కొదువలేదు. అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. వచ్చే వారంలోనే పెళ్లి. మంచి ముహూర్తం అంటే అదే ముహూర్తానికే పెళ్లి చేయాలని పట్టుబడుతున్నారు. అమ్మాయి తరపున సరే ఎప్పుడైనా చేసేదే కదా అని ఒప్పుకున్నారు శ్రీధర్ వాళ్ళు. శ్రీధర్‌కి చాలా సంతోషంగా ఉంది. 26 ఏండ్లు తనకి. ఎవరికీ ప్రపోజ్ చెయ్యలేదు తను. మొదటి పెళ్లి చూపులు. చూడగానే అమ్మాయి బాగా నచ్చేసింది. తన హార్ట్‌కి కనెక్ట్ అయ్యింది. ఈమె కోసమే ఇంతవరకు నాకు ఎవ్వరూ నచ్చలేదేమో అనుకున్నాడు. నెలలోపు మంచి ముహూర్తముందని హడావుడిగా పెళ్లి పనులు మొదలుపెట్టారు. అమ్మాయితో టైం గడపడానికి వీలు కాలేదు. ఫోన్‌లో మాట్లాడేది రోజు కాసేపు. చాటింగ్ కూడా చేసేది. తన మాటల్లో శ్రీధర్ అంటే ఇష్టం ఉన్నట్లే మాట్లాడేది. ఆ రోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాడు శ్రీధర్. అమ్మాయి కూడా నవ్వుతూ సరదాగా ఉంది. శ్రీధర్ స్నేహితులు స్టేజ్‌పై పెళ్లికూతురికి మోకాళ్ళపై కూర్చొని ప్రపోజ్ చేయమని అడిగారు శ్రీధర్‌ని. శ్రీధర్ కూడా ఇష్టంగానే చేశాడు. అమ్మాయి ఫ్లవర్ తీసుకొని సిగ్గుపడుతూ నవ్వింది. జీవితంలో నాకు దొరికిన అరుదైన బహుమతి నువ్వు. నిన్ను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని మురిసిపోయాడు శ్రీధర్. అప్పగింతల్లో అమ్మాయి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు. భారత్‌లో గూడా ఇద్దరూ డాన్స్ చేశారు. కారులో తమ ఇంటికి వెళ్తుంటే ఆమె నిద్రపోయి అతని భుజంపై వాలిపోతే ఎంతో ప్రశాంతంగా చిన్న పసిపాపలా నిద్రపోతున్న ఆమెతో ప్రేమలో పడ్డాడు శ్రీధర్. ఇంటికి వెళ్ళాక ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. మీ ఫోన్ ఇవ్వరా ఒకసారి? అన్నయ్యకి కాల్ చేస్తా అంటూ అడిగింది శ్రీధర్‌ని. ఆమె ఫోను పగిలిపోయిందంట కింద పడి. పెళ్ళికి ముందు రోజు. సరే అని ఇచ్చాడు. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఇచ్చేసింది. రేపు కొత్త ఫోన్ కొనివ్వాలి. నా మొదటి గిఫ్ట్‌గా, తనకి సర్ప్రైజ్‌గా అనుకున్నాడు శ్రీధర్. కానీ అతనికి చెప్పకుండా ఉండలేనేమో అనుకున్నాడు. తన మనసులో ఏదున్నా వెంటనే తనతో చెప్పాలనిపిస్తుంది శ్రీధర్‌కి. ఈసారి ఎలాగైనా ఫోన్ కొనే విషయం మాత్రం దాచిపెట్టాల్సిందే. కష్టమైనా సరే. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే అందులో ఉండే ఆనందమే వేరు కదా! అది కూడా భర్త నుండి భార్య పొందే మొదటి బహుమతి. తను ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది
అని తనలో తానే మురిసిపోయాడు శ్రీధర్. 2 రోజుల తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టారు పెద్దవాళ్ళు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ పడక గదిని గులాబీలు, మల్లెలతో ఎంతో ఆనందంగా అలంకరించారు. మహాలక్ష్మిని తెల్లని పట్టుచీరలో, తలలో మల్లెపూలతో అందంగా తయారు చేశారు. శ్రీధర్ కూడా తయారై తన గదిలో భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. తనకి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. తను అమ్మాయిలతో ఎప్పుడూ మాట్లాడడు. గర్ల్ ఫ్రెండ్స్, లవ్ ఇలాంటివి తనకి ఎప్పుడూ లేవు. తన కుటుంబం, ఫ్రెండ్స్ తప్ప తనకి ఇంకేమీ తెలియదు. సరదాలు, సరసాలు అన్నీ తన భార్యతోనే అని ఎప్పుడూ ఫిక్స్ అయిపోయాడు. తొలి ముద్దు, తొలి స్పర్శ అన్నీ తన భార్య కోసమే దాచి ఉంచాడు శ్రీధర్. అమ్మలక్కలు మహాలక్ష్మిని తీసుకువచ్చి తన గదిలోకి పంపించి తలుపులు మూస్తారు. తెల్లని చీరలో స్వచ్ఛమైన మల్లెపువ్వులా ఎంతో అమాయకంగా, అందంగా కనిపించింది తన భార్య. తనని దగ్గరికి తీసుకొని తన స్పర్శలో, తొలి ముద్దులో, తన కౌగిలింతలో ఎంతో తన్మయత్వం పొందాడు. తన భార్యకి ఏమాత్రం కష్టం కలిగించకుండా నెమ్మదిగా తనని పూర్తిగా ఆక్రమించుకొని తన అందాలని ఆస్వాదిస్తూ తనని సుఖాల్లో ముంచెత్తుతూ ఇన్నేళ్ల నుంచి తనలో కలిగిన విహారాన్ని ఆమె అనుభూతి చెందేలా ఆమెపై తన విజయాన్ని సాధిస్తూ తన తొలి అనుభవాన్ని జీవితాల జ్ఞాపకంగా మలుచుకున్నాడు. పని అయిపోగానే పక్కకు వెళ్ళకుండా తనని గట్టిగా హత్తుకొని రాత్రంతా తన గుండెల మీదే నిద్రపోయాడు. ఒక అమ్మాయిని పరాయి పురుషుడు తలిగితేనే ముడుచుకుంటారు, దూరంగా వెళ్తారు. తెలియని మగవాళ్ళు తమని గుచ్చి గుచ్చి చూస్తే అసహ్యించుకుంటారు. అటువంటిది ముక్కు మొహం తెలియని ఒక పురుషుడు పెళ్లి అనే బంధంతో తమ జీవితంలోకి అడుగుపెట్టి హక్కున తన శరీరంపై చేతులు వేస్తుంటే ఇష్టంగా, భక్తిగా తమను తాము సమర్పించుకుంటారు. సర్వస్వాన్ని అర్పించుకోవడమంటే అది చిన్న విషయం కాదు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా నమ్మడం, ఒకరిపై ఒకరు పెళ్లి జరిగేటప్పుడు చదివే మంత్రాలలో, జరిపించే కార్యక్రమాల్లో చేసే ప్రమాణాల్లో వారిద్దరూ వేరువేరు కాదు. పార్వతీ పరమేశ్వరులా, లక్ష్మీనారాయణలాగా వారిద్దరూ కలిస్తేనే సంపూర్ణం. పెళ్లికి ముందు వరకు జంట లేకుండా ఒక్కరమే తిరుగుతాం, స్వేచ్ఛా విహంగాల్లా. కానీ పెళ్లి అనే ముడిపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా చిన్న పండుగైనా, పెద్ద శుభకార్యమైనా ఏదైనా సరే ఒక్కరమే ఉంటే అది అసంపూర్ణమే అవుతుంది. జంటతోనే మనకు పూర్తి విలువ దక్కుతుంది. అంతటి విలువైనది, అంతటి శక్తి ఉన్నది పెళ్లికి మాత్రమే. మరి అటువంటి పెళ్ళిళ్ళు అన్నీ సక్సెస్ అవుతున్నాయా? ఈ కాలంలో అయితే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతకంటే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. మరి శ్రీధర్ పెళ్లి సక్సెస్ అయిందా లేదా చూద్దామా? రాత్రి పడుకునేసరికి ఆలస్యం కావడంతో పొద్దున్నే మెలకువ రాలేదు శ్రీధర్‌కి. మెలకువ వచ్చి చూసేసరికి తన పక్కనే ముద్దబంతి పువ్వులా నిద్రపోతున్న తన భార్య కనిపించింది. ఆహా! పొద్దున లేవగానే ఇంత అందమైన మొహాన్ని చూడటం నిజంగా మర్చిపోలేని రోజు నాకిది. పొద్దున లేవగానే పక్కనే నిద్రిస్తున్న నా ముద్దుల భార్య ఎంత బావుంది ఈ ఫీలింగ్. పిచ్చివాళ్ళు ఇవన్నీ తెలియక ప్రేమ అంటూ రోడ్ల మీద తిరగడం, అమ్మాయి ఒప్పుకోవడం లేదు అని కొంతమంది చావడం, పెద్దలు ఒప్పుకోవడం లేదని జంటలు చనిపోవడం, ధైర్యం ఉన్నవాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకోవడం, అందరూ ఉండి కూడా అనాథల్లా ఇంకొంతమంది పరువు హత్యల ఖాతాల్లో బలైపోవడం ఎందుకివన్నీ? ఎంచక్కా మాలాగా పెళ్లి అనేది డెస్టినీకే వదిలేసి రిలాక్స్‌గా బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేసి, పెళ్లి అనే టైం వచ్చినప్పుడు పెద్దలు చూసిన అమ్మాయిని చేసుకొని, కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టి, వచ్చిన అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టి, మనం కూడా సంతోషంగా ఉండొచ్చు కదా! ఈ చిన్ని లైఫ్‌ని ఆనందించడం తెలియక అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు.
అనుకున్నాడు శ్రీధర్. ఇలాగే చూస్తుంటే మళ్ళీ టెంప్టయ్యేలా ఉన్నాను. బాబోయ్! ఇంత అందంగా ఎలా పుట్టావే నా కోసం అనుకుని మెల్లగా తన పైకి వాలి తన పెదాలపై అతని పెదాలతో తియ్యని ముద్ర వేశాడు. టక్కున కళ్ళు తెరిచి చూసింది మహాలక్ష్మి. ఆమెకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఎక్కడున్నా అసలు అన్నట్లు అయోమయంగా చూసింది. అదే అర్థమైన శ్రీధర్, ఓయ్! కంగారు పడకు. నేనే నీ భర్తని. మొన్నే మన పెళ్ళయింది అన్నాడు చిలిపిగా నవ్వుతూ. సిగ్గుపడుతూ నవ్వింది తను. ఇంత అందంగా ఎలా పుట్టావు మహా? ఇన్ని రోజులు ఆడగాలి తగలకుండా తిరుగుతున్న నన్ను అందమనే నీ వాసనతో కట్టిపడేస్తున్నావు కదా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. లేద్దామనుకున్నా, లేవనీయకుండా తనపైనే అతని శరీరమంతా మోపి పడుకుండిపోయిన శ్రీధర్ని చూడాలంటే సిగ్గడ్డొచ్చి తల పక్కకు తిప్పి చిన్నగా నవ్వింది. ఓయ్! సిగ్గుపడటం కాదు. కాస్త చూడు నన్ను. నేనేమి పరాయివాణ్ణి కాదుగా. నీ భర్త మొహం చూడటానికి కూడా సిగ్గుపడితే ఎలా? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అప్పుడప్పుడు కాస్త చూడు నా మొహం. లేదంటే నన్ను కూడా గుర్తుపట్టలేవు అన్నాడు నవ్వుతూ. లేవండి అంది మెల్లగా. అప్పుడేనా నా పని పూర్తి కానిదే అంటూ మళ్ళీ తన అందాలను ఆస్వాదించే పనిలో పడ్డాడు. సృష్టి కార్యంలో ఇద్దరూ నిమగ్నమైన అలుపెరగని పోరాటం చేసి అలసిపోయారు. ఇక వెళ్ళు. ఇప్పటికే టైం 9 ఇంకాసేపైతే అమ్మ వాళ్ళే వచ్చేస్తారు మనల్ని నిద్రలేపడానికి అన్నాడు నవ్వుతూ. ఆమె లేచి చీర, జుట్టు సరిచేసుకొని కిందికి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ వద్ద ఆమె మామ, మరిది కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఆమె అత్త వాళ్ళకి వడ్డిస్తుంది. రామ్మా అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని వెళ్ళి బ్రష్ చేసుకొని చక్కగా తలస్నానం చేసిరా, ఇడ్లీ తిందువు గాని అంది. అప్పుడే కిందికి దిగుతున్న శ్రీధర్ని చూసి కిసుక్కున నవ్వాడు శ్రీకాంత్. నోట్లో ఇడ్లీ ఉండటంతో అతనికి పొలమారింది. ఏయ్! శ్రీకాంత్ ఏంట్రా? జాగ్రత్త వాటర్ తాగు అంటూ ఎందుకు నవ్వాడబ్బా అని శ్రీధర్ని చూసింది వాళ్ళమ్మ. అతని తలపై పూల రెక్కలు ఇంకా అలాగే ఉన్నాయి. అతని చెంపలపై కాటుక గుర్తులు, తలపై లిప్‌స్టిక్ ముద్రలు ఇంకా కనిపిస్తున్నాయి. అతను తుడుచుకున్నా అవి పూర్తిగా పోలేదు. అతని వాలకం చూసి శ్రీకాంత్ మళ్ళీ నవ్వుతున్నాడు గట్టిగా. అక్కడే మహాలక్ష్మి కూడా ఉండటంతో తను ఏమైనా ఇబ్బంది పడుతుందని శ్రీకాంత్‌ని కోపంగా చూసింది వాళ్ళమ్మ. రేయ్ శ్రీధర్! వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ చేద్దువు గాని అంది. అలాగే అమ్మా అంటూ అక్కడ్నుంచి ఇబ్బందిగా వెళ్ళిపోయాడు శ్రీధర్. అతని వాలకం చూసి శ్రీకాంత్ మళ్ళీ నవ్వుతున్నాడు గట్టిగా. అక్కడే మహాలక్ష్మి కూడా ఉండటంతో తను ఏమైనా ఇబ్బంది పడుతుందని శ్రీకాంత్‌ని కోపంగా చూసింది వాళ్ళమ్మ. రేయ్ శ్రీధర్! వెళ్ళి స్నానం చేసిరారా, టిఫిన్ చేద్దువు గాని అంది. అలాగే అమ్మా అంటూ అక్కడ్నుంచి ఇబ్బందిగా వెళ్ళిపోయాడు శ్రీధర్. ఇద్దరూ ఫ్రెష్ అయి కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. తర్వాత శ్రీధర్ తన భార్య కోసం తీసుకున్న ఫోన్ని తనకి ఇవ్వడానికి రూంలోకి వచ్చాడు. మహా! నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను. ఇదిగో అంటూ ఇచ్చాడు. ఏం గిఫ్టు? అని తీసుకొని ఓపెన్ చేసింది మహాలక్ష్మి. చూస్తే అది లేటెస్ట్ మోడల్ సెల్ ఫోన్. ఓహ్! నాకెందుకిప్పుడు? అంది మొహమాట పడుతూ. అలా అంటావేంటి? నేను నీతో మాట్లాడాలంటే ఎలా? అయినా కొనిచ్చింది నీ మొగుడే కదా! ఎవరో పరాయి వ్యక్తి ఇచ్చినట్లు ఎందుకు మొహమాట పడుతున్నావు? ఇద్దరం వేరే ఏం కాదు. నా దగ్గర నువ్వు దేనికి మొహమాట పడొద్దు. నీకు ఏది కావాలన్నా నన్నడుగు. ఏం చెప్పాలన్నా నాకు చెప్పు. మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరం స్నేహితుల్లా ఉందాం. ఓకేనా? అన్నాడు శ్రీధర్. అలాగే అంటూ తల ఆడించి ఫోన్ని చూస్తుంది మహాలక్ష్మి. నచ్చిందా నీకు?
అన్నాడు. బావుంది. థాంక్స్ అంది నవ్వుతూ. ఇంతకీ నీ సిమ్ ఎక్కడ? ఇందులో వేస్తాను. అయ్యో! మా ఇంట్లోనే. అదే పగిలిపోయిన ఫోన్‌లోనే ఉంది. సర్లే నా దగ్గర ఒక ఎక్స్‌ట్రా సిమ్ ఉంది. ఇప్పటికైతే అది వేస్తాను. అది వాడుకో. ఫ్రెండ్స్‌తో గానీ, మీ అమ్మ వాళ్ళతో గానీ మాట్లాడాలంటే మాట్లాడుకో. ఓకే అంది ఏదో ఆలోచిస్తూ. ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా కొంచెం మూడీగా ఉంటుంది. మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్లు అనిపించడం లేదు. ఎందుకో కొంత దిగులు పడుతున్నట్లుగా అనిపించింది శ్రీధర్‌కి. బహుశా తన ఇంటిని, తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చింది కదా! వారి మీద బెంగతోనేమో అని అనుకున్నాడు. ఓకే మహా! ఎల్లుండే మనం బెంగుళూరు వెళ్ళాలి. నా లీవ్ రేపటితో అయిపోతుంది. నాకు కొంచెం బయట పని ఉంది. వెళ్ళి వస్తా అంటూ కొత్త ఫోన్‌లో తన దగ్గర ఉన్న సిమ్ వేసి ఇచ్చాడు. అతను వెళ్ళగానే గది తలుపులు వేసుకొని బెడ్‌పై కూర్చొని ఫోన్ ఆన్ చేసింది మహాలక్ష్మి. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. హలో! ఎవరు? అన్నయ్యా! నేను మహాని. శ్రీధర్ కొత్త ఫోన్ కొనిచ్చాడు నాకు. ఇది అతని సిమ్ము. అవునా! సరే. ఎలా ఉన్నావు? బావ బాగున్నాడా? బావతో సరిగ్గా ఉంటున్నావా? బాగున్నాము. బానే ఉంటున్నా. నీ మీద ఏం అనుమానం రాలేదుగా తనకి? లేదు. వచ్చేలా నేనేం ప్రవర్తించటం లేదు కదా! ఓకే. గుడ్. అమ్మ వాళ్ళు నీ గురించే కంగారు పడుతున్నారు. అతను ఏదైనా అడిగితే జరిగిందంతా చెప్తావేమోనని. చెప్పేదాన్నయితే పెళ్ళికి ఒప్పుకునేదాన్నే కాదు కదా అన్నయ్య. హా! తెలుసులే నువ్వేం చెప్పవని. కానీ పెద్దవాళ్ళు వాళ్ళ భయం వాళ్ళకి ఉంటుంది కదా! ఇంతకీ తను మళ్ళీ కాల్ చేశాడా? ఏమంటున్నాడు? ఏదైనా గొడవ చేశాడా? వాడి బొంద. వాడికి అంత సీన్ లేదులే. ఈ 3 రోజులు వాడు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాడు. గ్యాప్ లేకుండా కుమ్ముతూనే ఉన్నారు వాడిని పోలీసులు. నిన్న రాత్రి వాడయ్య వచ్చి డాడీ కాళ్ళు పట్టుకొని బతిమాలాడాడు. వాణ్ణి వదిలెయ్యండి. నాకు వాడు తప్ప ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. మళ్ళీ మీ జోలికి రాడు. వాడు మళ్ళీ దుబాయ్‌కి వెళ్ళిపోతాడు అని కాళ్ళ వేళ్ళ పడి ఏడ్చాడు. ఈరోజు వాడికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. ఇక వాడేమీ నీ జోలికి రాడు. నువ్వు నిశ్చితంగా ఉండు. సరేనా? అలాగే. సరే జాగ్రత్తగా ఉండు. బాయ్. ఓకే అన్నయ్య. బాయ్. ఫోన్ పెట్టేసిన క్షణం నుండి ఆమె ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నాయి. గతమంతా ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. అప్పుడు తను 10వ తరగతి చదువుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ శిరీష ఏ మహా! చూడవే! ఆ మహేషు మళ్ళీ మొదలుపెట్టాడు నీకు లైనెయ్యడం అంది నవ్వుతూ. స్టడీ హవర్స్‌లో అందర్నీ బయట గ్రౌండ్‌లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. కానీ అందరూ చదవడం తప్ప అన్నీ చేస్తున్నారు. శిరీష మాటలతో మహాలక్ష్మి తల తిప్పి వెనక్కి చూసింది. లాస్టులో కూర్చొని కళ్ళార్పకుండా తననే చూస్తూ కనిపించాడు మహేష్. మహేష్ 6వ తరగతి నుండి తమతోనే చదువుకుంటున్నాడు. కానీ ఈ 10థ్ మొదలైనప్పటి నుండి ఇలా చేస్తున్నాడు. ఇంతవరకు ప్రపోజ్ ఏమీ చెయ్యలేదు కానీ ఇలానే చూసి చూసి చంపుతున్నాడు. క్లాస్‌లో అందరూ తమ గురించే డిస్కషన్. ఎందుకో ఒకవైపు లోపల సంతోషంగా, పైకి భయంగా ఉంది మహాలక్ష్మికి. చూడటానికి తమ క్లాస్‌లో అందరికంటే బాగుంటాడు. కానీ పాపం ప్యూర్ ఫ్యామిలీ. కానీ బాగానే చదువుతాడు. మహా చూడటానికి బుట్టబొమ్మలా ముద్దుగా ఉంటుంది. వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీ. ఆ రోజు 10థ్ ఫేర్వెల్ పార్టీ నైట్ టైమ్ అందరూ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తుండగా మహాలక్ష్మి, శిరీష మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. ఆఫీస్ రూమ్‌కి అని పిలిచాడు మహేష్. ఇద్దరూ రూమ్‌కి వెళ్ళాక వెనకాలే వెళ్ళాడు మహేష్.
శిరీషతో, "చెల్లి ఒక్క నిమిషం, మహాతో మాట్లాడాలి. బయట నిల్చోవా ప్లీజ్" అన్నాడు. విషయం అర్థమైన శిరీషకి చాలా భయమేసింది. కానీ మహేష్ మీద ఉన్న నమ్మకంతో దాన్ని ఏమీ ఇబ్బంది పెట్టవు కదా అంటూ 2 నిమిషాల్లో బయటికి రాలేదంటే నేను ప్రిన్సిపల్ని తీసుకొని వస్తా, ఓకేనా అంది బెదిరిస్తూ. ఒసే రాములమ్మ, అంత సినిమా ఏం జరగదులే ఇక్కడ గాని, నువ్వు ఉండవమ్మా. నువ్వు పిలవడం ఏమో కానీ కాసేపాగితే ప్రోగ్రాం అయిపోయి అందరూ వచ్చేస్తారు అంటూ శిరీషని బయటికి పంపి డోర్ వేసేశాడు. మహాలక్ష్మికి గుండె వేగం రెట్టింపైంది. వామ్మో! వీడేంటి సడన్‌గా ఇంత ధైర్యం చేశాడు అనుకుంది. మహా, ఐ లవ్ యూ రా! నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇంత చిన్న వయసులో ఇవన్నీ తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ నువ్వు నాకు నచ్చావు. ఎప్పటికీ నిన్ను మర్చిపోను అన్నాడు. అప్పటికే డోర్ కొడుతుంది శిరీష. ఓసిని, దీని ఆగం సల్లగుండా! ఇది ఆగేలా లేదుగా! ఇంకాసేపు ఉంటే నిజంగానే ప్రిన్సిపల్‌ని తీసుకొస్తుందేమో! వెళ్ళు వెళ్ళు. ఆలోచించు కాస్త నా గురించి. 10థ్ అయిపోయిందని ఏమీ కంగారు పడకు. నేను టచ్‌లోనే ఉంటాను నీతో అంటూ నవ్వాడు. హడావుడిగా డోర్ తీసుకొని బయటికి వచ్చి, ఏమన్నాడే అంటూ అడుగుతున్న శిరీష చేయి పట్టుకొని లాక్కుంటూ పరిగెత్తింది మహాలక్ష్మి. ఆ తర్వాత ఇంటర్. ఆమెని వాళ్ళ నాన్న మంచి కాలేజీలో చేర్పించాడు. హాస్టల్‌లోనే ఉండేది. కానీ మహేష్ పేరెంట్స్‌కి అంత డబ్బు లేక మామూలు కాలేజీలోనే చదివాడు. ప్రతిరోజు మహాలక్ష్మి గుర్తొచ్చేది. కానీ ఎలా? మాట్లాడ్డానికి ఫోన్లు లేవు. ఆమె ఏమో చాలా దూరంలో ఉంది అనుకునేవాడు. కానీ ఆమెని మర్చిపోలేదు. ఆమె సెలవుల్లో ఇంటికి వచ్చిందని తెలిస్తే వాళ్ళ ఊరికి వెళ్ళేవాడు. అక్కడ తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినట్టు నటించేవాడు. కానీ ఆమెని చూడటానికి, వీలైతే మాట్లాడ్డానికి వెళ్ళేవాడు. కానీ మాట్లాడటం వీలు కాకపోయేది. చూసి నవ్వేవాడు. ఆమె కూడా తిరిగి నవ్వేది. అంతే. అలా ఇంటర్ అయిపోయాక ఆమె బీటెక్‌లో చేరింది. అతను హోటల్ మేనేజ్‌మెంట్‌లో చేరాడు. తొందరగా సెటిల్ అయ్యి ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉండాలనేది అతని గోల్. అప్పుడు ఫోన్లు వచ్చాయి అందరి చేతుల్లోకి. ఆమె ఫోన్ నంబర్ తెలుసుకొని ఆమెకి ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాడు. ఆమె కూడా రిప్లై ఇచ్చేది. గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకునేవారు. అతను తన లవ్ ప్రపోజ్ గురించి అడిగేవాడు. ఆమె ఆలోచిస్తా అనేది. ఆమె బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు అతని చదువు అయిపోయింది. జాబ్ కూడా వచ్చింది హైదరాబాద్‌లో. ఆ సమయంలోనే ఆమె కూడా అతనితో ట్రావెల్ చేసి చేసి అతని గురించి అన్నీ తెలుసుకొని అతన్ని ఇష్టపడింది. ఓకే చెప్పింది. ఇక అప్పటిదాకా తను ఒప్పుకుంటుందో లేదో అని కంట్రోల్‌లో ఉన్న మహేష్ కంట్రోల్ తప్పాడు. సినిమాలు, షికార్లు, పార్కులు అన్నిటికి తిరిగారు. ముద్దులు, కౌగిలింతలు అది తప్ప అన్నీ చేసేవారు. మహా, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా మన పెళ్ళికి? మన ఇద్దరి క్యాస్టు ఒకటే అయినా మీరు బాగా రిచ్ కదా! మీ నాన్న ఒప్పుకుంటాడో లేదో అని భయంగా ఉంది అనేవాడు మహేష్. నేనంటే మా నాన్నకి, అన్నయ్యకి చాలా ఇష్టం. నా కోసం తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఎలాగైనా ఒప్పిస్తా. నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పేది మహాలక్ష్మి. మహాలక్ష్మి మొహమాటస్తురాలు. నలుగురితో తొందరగా కలిసిపోదు. తనకి స్నేహితులు కూడా తక్కువే. మహాలక్ష్మి తండ్రి కూతుర్ని తమ కంటే ఆస్తిపరులకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఎప్పుడో. మహాలక్ష్మి తల్లికి గొప్పలు చెప్పుకోవడం, ఇతరుల్ని చులకన చేయడం, హేళనగా మాట్లాడటం, ఇతరులు తప్పులు ఎత్తి చూపడం బాగా అలవాటు. ఊర్లో అందరికంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి అందరూ వారికి భయపడేవారు. వారికి ఎదురు ఎవ్వరూ చెప్పేవారు కాదు. ఇక మహాలక్ష్మి అన్నయ్య బీటెక్ అయిపోయి హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను.
అని చెప్పుకునేవాడు. కానీ ఊరికే జల్సాలు చేస్తుండేవాడు. ఊర్లో వాళ్ళ అమ్మ మాత్రం నా కొడుక్కి నెలకి ₹1,00,000 జీతమని గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు సమయం చూసి మహాలక్ష్మి తన ప్రేమ విషయాన్ని ముందుగా వాళ్ళ అన్నయ్యతో చెప్పింది. అతనికి కూడా మహేష్‌తో పరిచయం ఉంది. వాళ్ళ పక్క ఊరే కావడంతో. ఇక మహాలక్ష్మి అన్నయ్య బీటెక్ అయిపోయి హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను అని చెప్పుకునేవాడు. కానీ ఊరికే జల్సాలు చేస్తుండేవాడు. ఊర్లో వాళ్ళ అమ్మ మాత్రం నా కొడుక్కి నెలకి ₹1,00,000 జీతమని గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు సమయం చూసి మహాలక్ష్మి తన ప్రేమ విజయాన్ని ముందుగా వాళ్ళ అన్నయ్యతో చెప్పింది. అతనికి కూడా మహేష్‌తో పరిచయం ఉంది. వాళ్ళ పక్క ఊరే కావడంతో విషయమంతా విని కూల్‌గానే రెస్పాండ్ అయ్యాడు. ఓకే. మహేష్ మంచివాడే. నాకు తెలుసు. కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూద్దాం. టైం చూసుకొని నేనే చెప్తానులే అని ధైర్యమిచ్చాడు. మహాలక్ష్మికి చాలా సంతోషం వేసింది. ఈ విషయాన్ని మహేష్‌కి కూడా చెప్పింది. మహేష్‌కి ఇక పూర్తి నమ్మకం వచ్చేసింది. తమ పెళ్లి జరుగుతుందని. మీ అన్నయ్య నంబర్ ఇవ్వు. థాంక్స్ చెప్తా అని అడిగాడు. అప్పటినుంచి మహేష్ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య కిరణ్‌తో టచ్‌లో ఉండేవాడు. మహేష్‌కి నెలకి 30,40 వేల వరకు దొరికేది జీతం. ఆ డబ్బులతో అప్పుడప్పుడు మహాలక్ష్మికి గిఫ్ట్స్, డ్రెస్సులు కొనిచ్చేవాడు. కిరణ్ కూడా అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు మహేష్‌ని. సరే, తన బావే కదా అని మహేష్ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరినైనా అడిగి అయినా ఇచ్చేవాడు. మహేష్ వాళ్ళ అమ్మా, నాన్న ఉన్నారు. కానీ నాన్న కుంటివాడు. ఏ పని చెయ్యలేడు. మహేష్ అన్నీ చూసుకునేవాడు. ఇంటికి నెల నెల డబ్బులు పంపేవాడు. మహేష్‌కి ఒక అక్క ఉంది. తనకి పెళ్లి చెయ్యాలి. సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. అందులో ఎకరం అమ్మి అక్క పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు మహేష్. అంతలోనే అక్కకు సంబంధం కుదిరింది. ఎకరం అమ్మేసి పెళ్లి జరిపించాడు. ఆ పెళ్లికి కూడా మహాలక్ష్మి 4 రోజులు ముందుగానే వెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉంది. మహేష్ వాళ్ళ అక్కకి, బావకి, అమ్మకి, నాన్నకి, చుట్టాలు అందరూ పరిచయం చేశాడు. అందరూ అమ్మాయి గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఎంత అందంగా ఉంది! బాగానే దొరికింది వీడికి అంటూ. మహేషు, మహాలక్ష్మిల ప్రేమలకి కిరణ్ సపోర్ట్ కూడా దొరకటంతో ఇక వాళ్ళు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. హైదరాబాద్ అంతా చుట్టొచ్చేవాళ్ళు. ఇంతలోనే మహేష్‌కి దుబాయ్‌లో ఒక ఫేమస్ రెస్టారెంట్ నుంచి జూనియర్ చెఫ్‌గా ఆఫర్‌గా వచ్చింది. నెలకు 70,000 జీతం. రాను రాను ఇంకా పెరుగుతుందని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు మహేష్. అక్క పెళ్ళికి ఆయన అప్పులు తీర్చేయవచ్చు. కానీ మహాలక్ష్మిని వదిలి వెళ్ళడానికి మనసొప్పలేదు. అదే విషయం చెప్పాడు మహాలక్ష్మి కిరణ్‌లకి. కిరణ్ అయితే వెళ్ళమని ప్రోత్సహించాడు. నీ కెరీర్‌ని పాడు చేసుకోకు. మహాలక్ష్మి ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదు. నేనున్నా కదా చూసుకోవడానికి. 1, 2 సంవత్సరాల తర్వాత నీ జీతం పెరిగాక ఇక్కడికైనా ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. లేదంటే మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు. వెళ్ళు అని అన్నాడు. మహాలక్ష్మికి ఒక పక్క భయంగా ఉంది. కానీ ఇంకో పక్క తనకి ఈ ఆఫర్ చాలా అవసరం అనిపించింది. అందుకే వెళ్ళడానికి ఒప్పుకుంది. వచ్చే వారమే దుబాయ్‌కి ప్రయాణం. ఇక ఈ వారమంతా ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఒకరోజు మహేష్ తన రూమ్‌కి తీసుకెళ్ళాడు మహాలక్ష్మిని. తన చేతితో రకరకాల వంటలు చేసి తినిపించాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత టేస్టీ వంటలు ఇంతవరకు తినలేదు నేను. నేను చాలా అదృష్టవంతురాలిని తెలుసా? అంటూ మురిసిపోయి మహేష్ చెంపపై ముద్దు పెట్టింది. ఇంత కష్టపడి చేస్తే ఇంతేనా నువ్విచ్చేది? అని బుంగమూతి పెట్టుకున్నాడు మహేష్. ఓయ్! నువ్వట్లా అలగకు. ఇంకా ముద్దొస్తున్నావు. ముద్దులతో కంట్రోల్ తప్పి ఇద్దరం హద్దులు మీరుతామేమో
అని భయంగా ఉంది. మరి అందుకేగా తీసుకొచ్చింది అన్నాడు చిలిపిగా. ఛ! అంత లేదులే. ఎంత ఉందో చూపిస్తాగా అంటూ తన షర్ట్ విప్పి మహాలక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు. ఏయ్! మహేష్! చెప్పేది విను. గుడ్ బాయ్‌లా ఉండాలి నువ్వు. ఇది తప్పు అంది. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానమ్మా. నువ్వే నా భార్యవని. నిన్ను వదిలిపెట్టి అక్కడ ఉండాలి అంటే ఈ ఒక్క జ్ఞాపకం నాకు సరిపోతుంది. ప్లీజ్ కాదనొద్దు అంటూ ఏదో చెప్పబోతున్న ఆమె పెదాలని తన పెదాలతో బంధించాడు. అలా ఇద్దరి మధ్య ఉన్న ఆ కాస్త దూరం కూడా ఆ రోజుతో తొలగిపోయింది. ఇద్దరూ శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఆ రోజు కిరణ్, మహాలక్ష్మి ఇద్దరూ కలిసి మహేష్‌కి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్ ఇస్తూ సెల్ఫీ దిగారు. కళ్ళనిండా నీళ్లతో మహేష్ ఫ్లైట్ ఎక్కాడు. ప్రతిరోజూ వీడియో కాల్ చేసేవాడు. ప్రతి నిమిషం చాటింగ్ చేసుకునేవారు. రోజుకు 5, 6 సార్లు ఫోన్ మాట్లాడుకునేవారు. చాలా సరదాగా రోజులు గడుస్తుండగా మహేష్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం పాడైంది. మహేష్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ అక్క వాళ్ళు చూపించారు డాక్టర్‌కి. డాక్టర్లు టెస్టులు చేసి ఆమెకి బ్రెయిన్ క్యాన్సర్ అని, ఎక్కువ రోజులు బతకదని చెప్పారు. అప్పటికి మహేష్ వెళ్లి 6 నెలలయ్యింది. మహేష్‌కి విషయం తెలిసి లీవ్‌పై ఇండియాకి వచ్చేశాడు. మహేష్ వాళ్ళ అమ్మకి హైదరాబాద్‌లోని క్యాన్సర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మహేష్ వచ్చాక మహాలక్ష్మి, మహేషు ఇద్దరూ కలిసి వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్లారు. మహేష్ వాళ్ళ అమ్మ మహాలక్ష్మి చేతిని మహేష్ చేతిలో పెట్టి ఏడ్చింది. మా వాణ్ణి పెళ్లి చేసుకో. వాడు చాలా మంచోడు. మాకు బాగా డబ్బులు లేకపోవచ్చు. కానీ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. వాణ్ణి వదిలెయ్యకు అని బాగా బాధపడింది. మహాలక్ష్మి కూడా ఏడ్చింది. నేను ఎప్పటికీ మహేష్‌ని వదిలిపెట్టను. మీరేమీ బాధపడకండి అని. మహేష్ హైదరాబాద్‌లోనే ఉండి వాళ్ళ అమ్మ బాగోగులు చూసుకున్నాడు. మహాలక్ష్మి కూడా రోజూ హాస్పిటల్‌కి వెళ్లి ఆమెను పలకరించి వచ్చేది. మహాలక్ష్మికి ధైర్యం చెప్పేది. ఇలా ఉండగా ఒకరోజు మహాలక్ష్మి వాళ్ళ నాన్న మహాలక్ష్మికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పాడు. అబ్బాయి సాఫ్ట్‌వేరు, నెలకి ₹1,00,000 జీతం. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బాగుంది. కోటీశ్వరులు, ఒక్కడే కొడుకు. ఆ సంబంధం బాగా నచ్చింది వాళ్ళ నాన్నకి. వాళ్ళు రేపు చూడ్డానికి వస్తారు. నువ్వు ఈరోజు ఇంటికి రా అని మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. చాలా టెన్షన్ పడింది మహా. వెంటనే కిరణ్‌కి ఫోన్ చేసి చెప్పింది. నాక్కూడా తెలీదు. నాన్న నాకు ఏం చెప్పలేదు. సరే ఇంటికి వెళ్దాం ఇద్దరం ఈరోజు. రేపబ్బాయిని చూసి నచ్చలేదు అని చెప్పేసేయ్. నేను టైం చూసి అమ్మ వాళ్ళతో నీ విషయమంతా చెప్పేస్తా అన్నాడు. ఈ విషయమంతా మహేష్‌కి కూడా చెప్పింది మహాలక్ష్మి. చాలా టెన్షన్ పడ్డాడు మహేష్. ఏంటి ఇదంతా సడన్‌గా? నాకు చాలా భయమేస్తుంది. నేను వచ్చి మాట్లాడనా మరి? అని అడిగాడు. లేదు. అన్నయ్య మాట్లాడతాను అన్నాడు. టెన్షన్ పడకు అని చెప్పింది. సరే మరి. నేను ఎదురు చూస్తూ ఉంటా. నాకు ఏం జరిగిందో వెంటనే ఫోన్ చేసి చెప్పు రేపు అని కిరణ్, మహాలక్ష్మిలని బస్సెక్కించాడు మహేష్. మీ చెల్లి అంటే నాకు ప్రాణం. నా ప్రాణం పోయేదాకా తనని నా కంటి పాపలా కాపాడుకుంటాను. నువ్వే ఎలాగైనా సరే మీ చెల్లితో నా పెళ్లి జరిపించు కిరణ్. నీ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేను. ప్లీజ్ అంటూ బాధపడ్డాడు. ఏంటి మహేష్ ఇదంతా? నాకు వదిలేయ్. నేను చూసుకుంటాగా. డోంట్ వరీ. ఓకేనా? అని చెప్పి బయలుదేరారు. ఇంటికెళ్ళాక సంబంధం గురించి పూర్తి వివరాలు కనుక్కున్నాడు కిరణ్. చాలా పెద్ద సంబంధం. అబ్బాయి ఫోటో చూశాడు. చాలా బాగున్నాడు. ఎందుకో మహేష్ కంటే ఇదే బెటర్ అనిపించింది కిరణ్‌కి. కానీ మహాలక్ష్మి ఊరుకుంటుందా అని ఆలోచించాడు. సరే చూద్దాం. రేపబ్బాయిని చూశాక అనుకున్నాడు. మహాలక్ష్మి చాలా టెన్షన్‌గా ఉంది. నచ్చలేదు అని చెప్తే నాన్న ఏమంటాడో?
నా ప్రేమ విషయం విని ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. అక్కడ మహేష్ పరిస్థితి కూడా అంతే. ఇద్దరూ రాత్రంతా చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యింది మహాలక్ష్మి. అబ్బాయి వాళ్ళు 10 గంటలకల్లా వచ్చేశారు. అబ్బాయికి మహాలక్ష్మి బాగా నచ్చింది. వెంటనే ఓకే అన్నాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న సంతోషానికి అవధులు లేవు. మహాలక్ష్మి నిర్ణయం కూడా అడగలేదు. పంతులు గారిని మంచి ముహూర్తం చూడమన్నాడు. కిరణ్‌కి కూడా అబ్బాయి బాగా నచ్చాడు. మాటల మధ్యలో మా కంపెనీలో జాబ్స్ రిక్రూట్ చేసేది నేనే. మహాలక్ష్మి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మా కంపెనీలోనే చేరొచ్చు. కిరణ్, నీకు మీ కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అదే జీతం మా కంపెనీలో వచ్చేలా చేస్తాను. ముగ్గురం కలిసి ఒకే దగ్గర పని చేసుకోవచ్చు అని చెప్పాడు. కిరణ్‌కి బాగా నచ్చాడు అబ్బాయి. కానీ మహాలక్ష్మి డల్‌గా ఉంది. సరే, అమ్మ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకోవడం లేదని మహాలక్ష్మిని కన్విన్స్ చేద్దాం. ఆ మహేష్ గాడి దగ్గర ఏముంది? వాళ్లకు ఆస్తులు లేవు. ఫ్యామిలీని వాడే చూసుకోవాలి. వాడికి వచ్చే జీతం ఖర్చులకే పోతుంది. నాన్న కూడా అస్సలు ఒప్పుకునేలా లేడు. ఇంట్లో వాళ్ళు చస్తామని బెదిరిస్తున్నారని ఏదో ఒకటి చెప్తే వాడే సైలెంట్ అయిపోతాడు అని మనసులో ప్లాన్ వేసుకున్నాడు. మహాలక్ష్మి మాత్రం మహేష్ గురించే ఆలోచిస్తుంది. ఎలా? ఏం చెయ్యాలి? ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి? అని ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తముంది. ఆ రోజే ఎంగేజ్‌మెంట్ చేసుకోమని చెప్పాడు పంతులు. కట్న కానుకలు అన్నీ మాట్లాడుకున్నారు. ఎంత కట్నమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చడంతో కట్నం కూడా ఎక్కువగా డిమాండ్ చేయడం లేదు. అందరూ వెళ్ళిపోయాక సాయంత్రం కిరణ్‌ని గట్టిగా అడిగింది మహాలక్ష్మి. ఏంటన్నయ్యా, నిన్ను నమ్ముకొని మేమిద్దరం ఆశతో ఉన్నాం. నువ్వు మంచిగా అబ్బాయితో కబుర్లు చెబుతూ నవ్వుతున్నావు. అసలు నీ మనసులో ఏముంది? నిజం చెప్పు అని నిలదీసింది. అరే, నాకు తెలియకుండా సడన్‌గా పెళ్లి సంబంధమని వస్తే ఏం చెయ్యాలి? మాట్లాడకుండా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న అలా నిన్ను కనీసం ఒపీనియన్ అడగకుండా ముహూర్తం కూడా పెట్టేస్తాడని నేనేమైనా కలగన్నానా? నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడతా. అమ్మని, నాన్నతో మాట్లాడమని చెప్తా. ఓకేనా? టెన్షన్ పడకు. మహేష్‌కి అంతా ఏం చెప్పకు. అబ్బాయి నచ్చలేదు అని చెప్పాను నాన్నతో అని మాత్రమే చెప్పు. ఇంకా ఏం చెప్పకు. ఓకేనా? అన్నాడు గట్టిగా. సరే, నువ్వు వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పు. కిరణ్ వెళ్ళి మెల్లగా వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. అమ్మా, అది ఎవరినో ప్రేమిస్తుందంట. అబ్బాయి నాకు కూడా తెలిసినవాడే. కానీ వాళ్ళకి ఆస్తులు అలాంటివేమీ లేవు. అబ్బాయి దుబాయ్‌లో హోటల్‌లో షెఫ్‌గా పనిచేస్తాడు. నెలకి 70,000 దొరుకుతాయి. నాన్నకి చెప్పమని చంపుతుంది నన్ను. నేను చెప్తే నన్ను కొట్టినా కొడతాడు. నువ్వే చెప్పు. ఒప్పుకుంటాడో లేదో ఆయన ఇష్టం. చివరి నిర్ణయం ఆయనదే. ఆయన ఎలా చెప్తే అలా వినేలా నేను మహాలక్ష్మికి సర్ది చెప్తాను. ముందు నాన్నకైతే విషయం చెప్పు అన్నాడు. అవసరం లేదు. నాన్న కాదు. ముందు నేను ఒప్పుకోను. నాన్న మన ముగ్గురిని చంపి పాతరిస్తాడు. అంతేగాని చచ్చినా ఒప్పుకోడు. నోరు మూసుకొని ఈ పెళ్ళికి సిద్ధంగా ఉండమని చెప్పు మీ చెల్లికి. నిన్ను ఒప్పిస్తానమ్మా. నువ్వేం బాధపడకు, కంగారు పడకు. కానీ నాన్నకు చెప్పు. నాన్నతో నో అనిపించు. చస్తానని బెదిరించండి కావాలంటే. అప్పుడు అదే మన దారికి వస్తుంది. లేదంటే అది మనకు చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందు నాన్నకు విషయం చెప్పి నాన్ననే దానిని బుద్ధి చెప్పేలా చూడు. అప్పుడు భయపడుతుంది. సరే, నేను చెప్తాలే. నేను ఒప్పిస్తానమ్మా. నువ్వేం బాధపడకు, కంగారు పడకు. కానీ నాన్నకు చెప్పు. నాన్నతో నో అనిపించు. చస్తానని బెదిరించండి కావాలంటే.
అప్పుడు అదే మన దారికి వస్తుంది. లేదంటే అది మనకు చెప్పకుండా పారిపోయినా పారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందు నాన్నకు విషయం చెప్పి నాన్ననే దానికి బుద్ధి చెప్పేలా చూడు. అప్పుడు భయపడుతుంది. సరే, నేను చెప్తాలే. మహాలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో కిరణ్ చెప్పిన విషయం చెప్తుంది. ఆయన కూల్‌గానే నాకిదంతా ముందే తెలుసు. అందుకే ఈ సంబంధం చూసా అని చెప్పారు. అవునా? మీకెలా తెలుసు? వాడి అక్క పెళ్ళికి మహాలక్ష్మి వెళ్ళి 3 రోజులు ఉందంట. నాకు తెలిసిన వాళ్ళు చూసి చెప్పారు. అప్పుడే డిసైడ్ అయ్యా. దానికి మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయాలని. అప్పటినుంచి సంబంధం చూస్తున్నా. ఇప్పటికి మంచి సంబంధం దొరికింది. ఇది ఫైనల్. నాకు ఇంకేం చెప్పొద్దు అని అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోయాడు. విషయమంతా కిరణ్‌తో చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. కిరణ్ మహాలక్ష్మిని పిలిచి, మహా, అయిపోయిందిరా. ఇంక మన చేతుల్లో ఏమీ లేదు. నా ప్రయత్నాలు అన్నీ చేశాను. అన్ని విధాలా అమ్మకి, నాన్నకి చెప్పి చూశాను. నా మాట వినడం లేదు. నువ్వు మహేష్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళి 3 రోజులు అక్కడే ఉన్న విషయం డ్యాడీకి ఎప్పుడో తెలుసంట. అప్పటి నుండే నీకు సంబంధాలు చూస్తున్నారంట. నాన్న గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అతనితో పెళ్లి కుదరదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఆలోచించుకో నువ్వే. నా చేతుల్లో ఏమీ లేదురా. అన్నయ్య, నువ్వే అలా అంటే ఎలా? నీ మీదే ఆశలు పెట్టుకొని ఉన్నాము ఇద్దరం. ఎలాగో అలా కన్విన్స్ చెయ్యరా ప్లీజ్. లేదు మహా, నా వల్ల అయితే నువ్వు ఇంతలా చెప్పనవసరం లేకుండానే చేసేవాణ్ణి కదా! ఇలా చేతులెత్తేస్తున్నా అంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు నువ్వేం చెయ్యమంటావు? మహేష్‌ని మర్చిపోమంటావా? వేరే ఆప్షన్ అయితే లేదని చెప్తున్నా. సరే, ఇదంతా మహేష్‌తో చెప్తా. ఏమంటాడో చూస్తా. అతన్ని మర్చిపోవడమైతే నా వల్ల కాదు అన్నయ్య. నాన్నతో నేను డైరెక్ట్‌గా మాట్లాడి చూస్తా. నేనంటే నాన్నకు చాలా ఇష్టం కదా! నా మాట విని ఏమైనా మారతాడేమో. సరే, నీ ఇష్టం. మాట్లాడి చూడు. నాకైతే నమ్మకం లేదు. నిన్ను కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు నీ మీద. ఆ రాత్రి మహాలక్ష్మి నాన్నతో మాట్లాడింది. నాన్నా, అబ్బాయి చాలా మంచోడు నాన్నా. నన్ను నీలాగే ప్రేమగా చూసుకుంటాడు. అన్నయ్యలా గారాబం చేస్తాడు. అమ్మలా ఓపిగ్గా నన్ను భరిస్తాడు. అతనికి మనలా ఆస్తులు లేకపోవచ్చు. కానీ అతను కూడా మంచి జాబ్ చేస్తున్నాడు. ప్లీజ్ నాన్నా, నేను అతనితో అయితే సంతోషంగా జీవితాంతం కలిసి ఉంటా. అతనితోనే నా పెళ్లి చెయ్యి నాన్నా. నోరు ముయ్. కొంచెమైనా సిగ్గు ఉందా నీకు? ఎంత ధైర్యముంటే వాడితో నాకు పెళ్లి చెయ్యమని నన్నడుగుతావు? నా కడుపున నీలాంటిది పుట్టినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏం ఉద్యోగం చేస్తున్నాడు దుబాయ్‌లో? హోటల్‌లో చేస్తున్నాడా? అదే దుబాయ్ తీసుకెళ్ళి నిన్ను అమ్మేస్తాడు వాడు. వాడికి నీ బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలుసు. నీ ఆస్తి కోసమే వాడు అమాయకురాలివైన నిన్ను వలలో పడేశాడు. పిచ్చిదానిలా వాడి మాటలు నమ్మి ప్రేమ, దోమ అంటూ వాడి చుట్టూ తిరిగి ఇప్పుడు చూడు, అందరికీ తెలిసిపోయింది మీ వ్యవహారం. నా పరువు అంతా పోకముందే నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని హడావుడిగా ఈ సంబంధం ఓకే చేశాను. లేదు నాన్నా, మీరనుకున్నట్లు మహేష్ ఆస్తి చూసి నన్ను ప్రేమించలేదు. నేనంటే అతనికి ప్రాణం. నీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే నాతో వచ్చేయ్. నీ ఆస్తిపాస్తులు కూడా నాకేం అవసరం లేదు అని అనేవాడు తెలుసా? అదే వాడి తెలివి. నువ్వు ఎలా చెప్తే నమ్ముతావో అలానే మాట్లాడాడు. మీరు అతని గురించి పూర్తిగా తెలుసుకోండి నాన్నా. అయినా కూడా మీకు నచ్చకపోతే చెప్పండి. తెలుసుకున్నాకే చెప్తా. నాకు నచ్చలేదు. ఓకేనా? ఇంక వాడి టాపిక్ తీయకు. నిన్న వచ్చిన వాళ్ళది చాలా మంచి సంబంధం. వచ్చే వారమే మీ ఎంగేజ్‌మెంట్. నువ్వు ఇంకా సిటీకి వెళ్ళనవసరం లేదు.
ఇక అదంతా మర్చిపో. హాయిగా బతుకుతావు. నేనతన్ని మర్చిపోవడం అంత సులభం కాదు నాన్నా. అతను కూడా నన్ను మర్చిపోలేడు. అతనిని నువ్వు మర్చిపోలేకపోతే మమ్మల్ని మర్చిపో. నేను చచ్చాననుకొని వెళ్ళిపోయి అతనిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండు. గడప దాటిన మరుక్షణమే నేను, అమ్మ ఇద్దరం ఉరి వేసుకొని చస్తాం. నువ్వు మాత్రం వెళ్ళిపో. నిన్ను ఎవ్వరూ ఆపరు. రేపు ఒక్కరోజే నీకు టైమిస్తున్నా. వెళ్ళిపోవాలి అనుకుంటే రేపు వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే మాత్రం నిన్ను చూసిన అబ్బాయితోనే నీ పెళ్లి ఫిక్స్. బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో అని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. మహాలక్ష్మికి దుఃఖం ఆగలేదు. బోరున ఏడ్చేసింది. బాగా ఆలోచించుకుంది. అప్పటికే మహేష్ చాలా సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్ సైలెంట్‌లో పెట్టింది. రాత్రంతా మహాలక్ష్మి మహేష్‌కి ఫోన్ చేయలేదు. మహేష్ చాలా కంగారు పడుతున్నాడు. కిరణ్‌కి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరుగుతుందో ఏమో! ఆ సంబంధం ఖాయం చేశారేమో! నాకెందుకు చెప్పడం లేదు మహాలక్ష్మి? అని చాలా టెన్షన్ పడుతున్నాడు. రాత్రైనా మాట్లాడుతుంది ఏమో అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. పొద్దున లేచి మహా ఫోన్ తీసి ఆన్ చేసి చూసింది. మహేష్ నుండి చాలా మెసేజెస్, మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మహేష్‌కి ఫోన్ చేసింది. నన్ను మర్చిపో మహేష్. మన పెళ్లి జరగదు. పెళ్లి జరగాలంటే నా తల్లిదండ్రులు చచ్చిపోవాలి. కన్నవాళ్ళని చంపుకొని మనం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటామా? నాకు నువ్వంటే ఇష్టమే. ఇష్టం కాదు, ప్రాణం. కానీ నా పేరెంట్స్ మన పెళ్ళికి చచ్చినా ఒప్పుకోరని నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే నిన్ను వద్దనుకుంటున్నా. నన్ను క్షమించి మర్చిపో ప్లీజ్. మహా! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? వాళ్ళు అలాగే బెదిరిస్తారు. ఇవన్నీ ఏం పట్టించుకోకు. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని నన్ను చంపకు. అమ్మకు చాలా సీరియస్‌గా ఉంది ఇప్పటికే. నువ్వు కూడా నన్ను వదిలిపెడితే నాకు ఎవరున్నారు? అని ఏడుస్తున్నాడు మహేష్. బెదిరించడం కాదు మహేష్. నాన్న అన్నాడు అంటే మాట తప్పడు. నాకు నాన్న గురించి బాగా తెలుసు. నా చేతుల్లో ఏమీ లేదు. అయితే నేనైనా చావాలి. లేదంటే వాళ్ళని చంపాలి. లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. ఇందులో నాకు వాళ్ళకు నచ్చే పని చేయడమే మంచిదనిపించింది. ఇష్టమైనా లేకపోయినా వాళ్ళ కోసం నేను ఆ పెళ్లి చేసుకుంటాను అని ఏడుస్తూ చెప్పింది. మహాలక్ష్మి చెప్పిందానికి మహేషు అస్సలు ఒప్పుకోలేదు. అలా వద్దు. నేను వచ్చి మాట్లాడతాను మీ నాన్నతో. ప్లీజ్ నన్ను వదిలేస్తా అని మాత్రం అనకు. నేను బతకలేను అని బాగా ఏడ్చాడు. మహాలక్ష్మికి ఇక ఏం చెప్పాలో అర్థం కాక, సరే నువ్వు బాధపడకు. నేను ఏదో ఒకటి చేసి పెళ్లి ఆగేలా చూస్తాను అని చెప్పి పెట్టేసింది. కిరణ్‌తో జరిగిందంతా చెప్పింది మహాలక్ష్మి. మంచి నిర్ణయం తీసుకున్నావు మహా! ఏం బాధపడకు. వాడు చావడు. ఊరికే అలా బెదిరిస్తాడు. వాళ్ళ అమ్మానాన్నల కోసమైనా వాడు బతకాలి. కానీ తను వచ్చి నాన్నతో మాట్లాడతాను అంటున్నాడు. వద్దు. నాన్న వాడిని చంపినా చంపుతాడు. ఒక పని చెయ్. వారికి ఏమి చెప్పకు. ప్రస్తుతానికి పెళ్లి అయిపోయింది. నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పు. లేదంటే ఎంగేజ్‌మెంట్ ఆపడానికి ట్రై చేస్తాడు. వాడికి తెలియకుండా పెళ్లి జరిగిపోతే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎలా అబద్ధం చెప్పనన్నయ్యా? నా వల్ల కాదు. నీకు వేరే దారి లేదు. నా మాట విని ఈ ఒక్కసారికి అబద్ధం చెప్పు. నీ జీవితం, అతని జీవితం బాగుంటుంది. లేదంటే చాలా సీరియస్‌గా ఉంటాయి పరిస్థితులు. ఏడుస్తూ సైలెంట్‌గా ఉండిపోయింది మహా. కిరణ్ చెప్పినట్లే ఆ వారం రోజులు మహేష్‌తో మహాలక్ష్మి తనకి ఏ ప్రాబ్లమ్ లేనట్టుగానే మాట్లాడింది. పెళ్లి సంబంధాలు ఇప్పట్లో చూడటం లేదని, ఈ గ్యాప్‌లో నన్ను కన్విన్స్ చెయ్యొచ్చులే అని మహేష్‌లో అనవసరమైన ఆశలు పెంచింది. ఇదే తన కొంప ముంచుతుందని అప్పుడు అనుకోలేదు తను.
మరి నువ్వు సిటీకి రావచ్చు కదా! అన్నాడు మహేష్. మన విషయం తెలిసింది కదా! అందుకే నిన్ను కలుస్తానేమోనని వద్దంటున్నాడు నాన్న. ఇంట్లో నుంచి బయటికి రానివ్వడం లేదు. అమ్మకు చాలా సీరియస్‌గా ఉంది. నాకు ఏడుపొస్తుంది. డాక్టర్ కూడా ఇంటికి తీసుకెళ్ళి పోవచ్చు. 2 రోజుల కంటే ఎక్కువ బతకరు అని చెప్పారు అంటూ బాధపడ్డాడు. అమ్మ నీ గురించే ఎక్కువగా అడుగుతుంది. నిన్ను చూడాలంటుంది. మహాలక్ష్మికి చాలా బాధేసింది. ఏం కాదు. అమ్మకి నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పింది. 2 రోజుల తర్వాత మహేష్ మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న పక్కనే ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే మెసేజ్ వచ్చింది. అమ్మ చనిపోయిందని. చాలా బాధపడింది మహా. నాకు తెలుసు నీకు గుండె పగిలేంత బాధ ఉందని. కానీ నువ్వు ఏడిస్తే నాన్న తట్టుకోలేడు. నాన్నకి నువ్వే ధైర్యం చెప్పాలి కాబట్టి నువ్వు ఏడవకు అని ఓదార్చింది. అప్పుడప్పుడు ఫోన్లు కూడా మాట్లాడేది. ఇంట్లో ఎవరు లేని టైంలో. ప్రతిరోజు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ మెసేజ్ చేస్తున్న మహేష్‌కి ఐ లవ్ యూ టూ అని పంపడానికి చాలా స్ట్రగుల్ అయ్యేది. తెల్లవారితే ఎంగేజ్‌మెంట్. ఆ రోజుకి మహేష్ వాళ్ళ అమ్మ చనిపోయి 5 రోజులయ్యింది. మహేష్ ఫోన్ చేసి అమ్మ బాగా గుర్తొస్తుంది అంటూ బాగా ఏడ్చాడు. తనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు మహాలక్ష్మికి. నేను చనిపోయినా మళ్ళీ తిరిగి మహాలక్ష్మి కడుపులో నీ బిడ్డగా పుడతాను. నా గురించి ఏమీ బాధపడకు అని అమ్మ మరీ మరీ చెప్పింది చనిపోయే ముందు. మహాలక్ష్మి తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చింది. మాట తప్పదు అని రోజు నిన్నే తలుచుకుంది అంటూ బాధపడ్డాడు మహేష్. ఇవన్నీ విని బాగా ఏడ్చింది మహాలక్ష్మి. ఇదంతా కిరణ్‌కి పూసగుచ్చినట్లు చెప్పింది మహాలక్ష్మి. చాలా ఏడ్చింది. నాకెందుకో ఇదంతా తప్పు అనిపిస్తుందిరా. ఏం జరుగుతుందో ఒక్క మాట మహేష్‌కి చెప్తే బాగుండు. రేపే ఎంగేజ్‌మెంట్. ఆల్రెడీ పనులన్నీ జరిగాయి. రేపు ఈ టైం వరకు అంతా అయిపోతుంది. ఎవరు ఏం చెయ్యలేరు. ఓపిక పట్టు. ఒక్కరోజు అన్నాడు కిరణ్.